టైటానిక్ షిప్ గురించి ఎంత చెప్పినా, ఎంత తెలుసుకున్నా అది తక్కువే అవుతుంది. అసలు ఈ షిప్ సముద్రంలో మునగలేదు అంటే నమ్మడానికి చాలా కష్టం. కానీ అది నిజం. అసలు ఏం జరిగిందంటే టైటానిక్ షిప్ ఓనర్ జేపీ మోర్గాన్ గారి వద్ద 2 షిప్స్ ఉన్నాయి. అవేంటంటే ఒకటి మనందరికీ తెలిసిన టైటానిక్ షిప్ అయితే రెండవది ఒలంపస్. వీటిలో ఒలంపస్ చాలా బ్యాడ్ కండిషన్‌లో ఉంది. మెరైన్ షిప్ టెక్నీషియన్స్ ఏం చెప్పారంటే ఒలంపస్ షిప్ పని అయిపోయింది. ఒకవేళ ఈ షిప్ కనుక సముద్రంలోకి వెళ్తే మునిగిపోవడం ఖాయం అని అంటారు. అప్పుడు జేపీ మోర్గాన్ తన తెలివితేటలను ఉపయోగించి పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులను, బిజినెస్ మ్యాన్స్‌ను మరియు తన బిజినెస్ కాంపిటీటర్స్ అందరినీ షిప్‌లో ట్రిప్ కోసం ఇన్వైట్ చేశాడు. ఈ ట్రిప్‌కి 2 నెలల ముందు జేపీ మోర్గాన్ గారు చెడిపోయిన ఒలింపస్ షిప్‌ను అచ్చం టైటానిక్ షిప్ లాగా డెకరేట్ చేయించాడు. ఈ షిప్‌ని ప్రయాణానికి సిద్ధం చేశాడు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే షిప్ స్టార్ట్ అవ్వడానికి 2 గంటల ముందు తనకు ఆరోగ్యం బాగోలేదని జేపీ మోర్గాన్ గారు తన పర్యటనను రద్దు చేసుకున్నాడు. ట్రిప్ స్టార్ట్ అయిన తర్వాత ఈ నకిలీ టైటానిక్ షిప్ సముద్రంలో మునిగిపోయింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.